హాయ్! అందరికీ నమస్తే. మీ అందరికీ తెలిసిన మన ఛానల్ వంటల వసంతంకి స్వాగతం. ఇక్కడ మనం రోజు ఇలానే ఇంట్లో చేసుకునే సింపుల్ టేస్టీ వంటలను చూస్తూ ఉంటాం. మామూలు పదార్థాలతో బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఎలా తేవాలో నేర్పించేదే మా లక్ష్యం. ఇవాళ మనం చేయబోతున్నది చాలా మందికి ఇష్టమైన చికెన్ ఫ్రై. ఈ వంట ప్రత్యేకత ఏమిటంటే తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అదిరిపోయే టేస్ట్‌ని తెప్పించడం. ఇది చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఒకేలా నచ్చుతుంది. అయితే ఆలస్యం చేయకుండా మన వంటని మొదలుపెడదాం. చికెన్‌ని బాగా క్లీన్ చేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేయండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేయాలి. ఇది వాసన తగ్గించి చికెన్‌కి ఒక మంచి స్మెల్‌ని ఇస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఫ్రైకి కాస్త ఉప్పు ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. కానీ జాగ్రత్త, బాగా ఎక్కువగా వేయకూడదు. ఇంకో స్పెషల్ టచ్ ఏంటంటే కొద్దిగా మెంతి పొడిని కూడా వేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కానీ, పావు టీ స్పూన్ కానీ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం షాజీరాను కూడా వేసుకోండి. ఈ షాజీరాతో చికెన్‌కి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసి ఈ చికెన్‌ని బాగా కలపాలి. ఈ మసాలాలు మొత్తం చికెన్‌కి బాగా పట్టించేలా కలపాలి. చేతితోని కలుపుకుంటేనే బాగుంటుంది. స్పూన్‌తో అయితే మ్యారినేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉండదు. ఈ విధంగా ముక్కలకంతా మసాలా పట్టుకునేలాగా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక పావు కప్పు పెరుగుని పోసుకోవాలి. ఇలా పెరుగును పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసుకోవాలి. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాతనే పెరుగును పోసి మళ్ళీ కలపాలి. అన్నీ ఒక్కసారిగా కలపకూడదు. ఈ పెరుగు వలన చికెన్‌కి సాఫ్ట్‌నెస్ వస్తుంది. అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్‌ని అరగంట లేదా ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి కావాల్సిన బౌల్‌ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ బౌల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులను వేయాలి. ఒక టీ స్పూన్ జీలకర్రను వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్‌లో వచ్చేంత వరకి ఫ్రై చేయాలి. కలుపుతూనే ఉండాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డ్ కలర్‌కి వచ్చేంత వరకి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలో పుదీనాకుని వేసి కలుపుకోవాలి. ఈ పుదీనా చికెన్‌కి మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం పసుపు ఉడికిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ముక్కలు ఉడికాయా లేదా అని చెప్పి. ఇలా ఒక 50-60% ఉడికిన తర్వాత దీనిలో ఒక అర గ్లాసు లేదా గ్లాసు వాటర్‌ని పోసుకోవాలి. ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు బాగా ఉడికించాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో కొత్తిమీర ఆకుని చల్లుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై బగారా రైస్‌లోకి, నార్మల్ రైస్‌లోకి, అలాగే చపాతీలోకి చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటివే ఇంకా చాలా రుచుల వంటకాలు మన వంటల వసంతంలో మీకోసం రాబోతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరియు ఇంపార్టెంట్‌గా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే మేము ఇంకా బాగా వీడియోస్ చేయాలనుకుంటున్నాం. ఇంకొన్ని సూపర్ వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.